అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రోడ్డు మీద ఆగమాగం గత్తరే ఉన్నారు జనాలు. మరి ఏం చేస్తారో గానిగా. ఏం చేస్తారు? మంది ప్రాణాల మీద పడతారు. అంతే కదా మరి. రెడ్ సిగ్నల్ వడ్డా మనల్ని వాళ్ళరా ఆపేది అని ఉరుకులాడుకుంటా పోతారు. లటుక్కున యాక్సిడెంట్ చేస్తారు. అవునరా, మొన్నట్లో ఒక 60 ఏళ్ల పెద్ద మనిషికి గుద్దిర్రు బండి. ఇద్దరు పోరగాళ్ళు. మూతి మీద మీసం రాని పోరాలు కూడా బండ్లు పడుతుండంటే. అబ్బో, కొడుకులు బండ్లు నడుపుతున్నారని అవ్వయ్యకు ఇంకింత సంబరం అవుతున్నది. అయితది కాకీల కండ్ల పడితే సంబరం వెళ్తది. అవునరా, రూల్స్ బ్రేక్ చేసిన బండ్లకు ట్రాఫిక్ వాళ్ళు ఆఫర్లు పెడతారు కదా. ఇప్పట్లా ఆఫర్ పెట్టరా ఎట్లా? ఇంకెక్కడ ఆఫరు? ఈ కాడికెళ్ళి ఆ ముచ్చట ఎత్తొద్దు, మీదికెళ్ళి ఒగ్గి పని చేయండి అని అంటున్నాడు సీఎం సారు. ఈ రోడ్డు మీ బాబు గారిదే అన్నట్టు రయ్య రూల్స్ బ్రేక్ చేసుకుంటా పోయేటోళ్ళ బ్యాంక్ అకౌంట్ కు తూట్లు పెట్టే పని చేయాలని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. రెడ్ సిగ్నల్ వడ్డా వెళ్లిపోవుడు, నడి రోడ్డు మీదనే పార్కింగ్ చేసి తమాషా చేసుడు చేస్తుంటారు కదా. అయితే రోడ్డు భద్రతా వారోత్సవాల మీటింగ్ లకు ఇట్లా అన్నాడు రేవంత్ రెడ్డి సారు. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం, మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం. మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా, అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా, డెబిట్ చేసుకుంటా అని చెప్పనైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టాలకు వ్యతిరేకము, రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరితో మాట్లాడతారా? ఉట్టినే నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? అటు సీసీ కెమెరా, ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టుడే ఆలస్యము. ఇటు బ్యాంకులకు వెళ్లి పైసలు కట్టయితే అన్నట్టు పెండింగ్ చలాన్ల కోసం పోలీసు వాళ్ళు రోడ్ల మీద బండ్లాపుడు ఉండదు. ఇటు జనాలకు కూడా అబ్బో సిగ్నల్ క్రాస్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఖతమవుతుందన్న భయం ఉంటదని అన్నట్టు. ఇప్పటికిప్పుడు అమలు చేస్తారో లేదో తెలియదు గానీ ఆఖర్ల ఈ మాట కూడా చెప్పిండు సీఎం సారు. దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉన్నాయా? పాత అంటే ఏమున్నారా? ఏం లేవు. అయ్యో, మరెట్లా? భోగినాడు ఏం చేస్తావు? మొన్నట్లో కొన్నా అన్నావు కదా, ఆ చీరలదే. ఏంది వేలకు వేలు పెట్టుకున్న చీరలు భోగమంటలా లేస్తావా? మరి నేనేస్తే మంచిగా ఉండదు కదరా, కమిలిపోతావు కదా. నేనేమయ్యాను, పక్కింటోళ్ళు వేస్తారు కదా, వాళ్ళ మట్టకడికి పోయి నిలుచుంటా కావాలంటే. తీసినారి పోసక్క. నువ్వు దండే దాన చేసి దానకర్ను రాలివి. మరి అందరు ఇంట్లున్న పాత వస్తువులు పనికిరాని తెచ్చి భోగి మంట పెడతారు కదా. అవును, కానీ కమ్యూనిస్ట్ చికెన్ నారన్న ఏం చేసిండో ఎరికేనా? ఏం చేసిండు చూడొకసారి. ఎర్రన్నల ఆలోచననులా భోగి మంటల దునియా దేశాల పెద్దన్న ట్రంప్ బొమ్మలు వేస్తున్నారు. ఎందుకనంటారా? ఈ నడుమ అంత తిరితిరి తిక్కేశాలు వేస్తున్నాడని, వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిండని కామ్రేడ్ నారన్న ఈ తీర్ల కన్లెర్ర చేసిండన్నట్టు. అవునే అన్నా, నువ్విక్కడ ఆంధ్రాల ట్రంప్ కు మంట పెడితే అక్కడెక్కడనో ఖండాల అవతలున్న ట్రంప్ కు ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు చెప్పు? జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బాగా రాణిస్తూ ఉన్నాడు. అసలు మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యం పైన ఉంది తప్ప చంద్రబాబు నాయుడు కాదనుకుంటే మోడీ ప్రభుత్వం ఉండదు. మరి మోడీ పొరపాటున కూడా అమెరికాని ఖండించడం లేదు. అబ్బో, నీ నిరసన ముచ్చట ఇదా? ఇక్కడ చంద్రబాబు సారు భుజం మీద తుపాకీ ఎక్కువెట్టి మోడీ సార్కు గురి పెడితే అక్కడ ట్రంప్ వణుకుతాడని నీ ఉపాయమా? పెద్ద స్కెచ్ చేసినవే నారన్న.
ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద దేశం అయింది మన భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. మనం ఆ యుద్ధ చర్యల్ని ఖండించకపోవడం ఏంటి? మోడీ మాట్లాడలేదు, భారతదేశం తలవంపులుగా ఉంది ఇదంతా. అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ ఇతర ఆ దేశాన్ని పట్టుకెళ్ళారు, మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారు. వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి. ఊకేనే రారు మహానుభావులు అని అనుకున్నాం. మాయల పకీరు పానం శిలుక చేతులున్నట్టు మోడీ సర్కారు చంద్రబాబు చేతులున్నది కాబట్టి ఇక్కడికెళ్లి ఎసరు పెడితే అక్కడ అమెరికాల కసర కక్కుతాడట ట్రంప్ సారు. పండుగ వచ్చిందంటే చాలు పుట్టినూరి యాదికొస్తది పట్నానికి వచ్చిన వాళ్లకు. అమ్మ ప్రేమ పుట్టినూరు ప్రేమ మరవలేం గారా. షాన్నొద్దుల తర్వాత పల్లె బట్ట పట్టిండ్రు జనాలు. చీమల దండు లెక్కనే పోతున్నాయి రోడ్ల మీద వాహనాలైతే. అయ్యో టోల్ గేట్ల కాడ మస్తు గోసైతుందట. మరి తప్పదు కదా, అందరు పోవట్టే. ఈ 3-4 రోజులు హైదరాబాద్ ఖాళీ. అరే ఊరంటే గుర్తుకొచ్చింది, మన లెక్కనే ఏటా ఒక సీఎం సార్ కుటుంబం సొంతూరుకు పోతున్నది తెలుసునా? తెలుసు, ఇంకెవరు బాబు సారోళ్లే కదా. చూడు నారావారి పల్లెలల్లా సంక్రాంతి సంబరాలు ఎట్లున్నాయో. సంబురాలంటే సంబురాలు కాదు పోన్రి, సీఎం చంద్రబాబు సారుల సొంతూరు నారావారి పల్లెల. బాబు సారు, భువనేశ్వరి మేడం, లోకేశం సారు, అలా ఇంటామె బ్రాహ్మిణి, కొడుకు దేవంశ్ ఇంటిల్లి పాది మొత్తం ఊరుకు చేరుకున్నారు. ఇక అందర్నీ ప్రేమగా వల్కరించుకుంటా మంచి చెడ్డలు ఇసారించుకుంటా ముంగటికి పోయినరు. ఇక ఊళ్ళో రైతులకు పంట పొలాలకు మందులు కొట్టేటందుకు డ్రోన్లు పంపిణీ చేసినాక సంక్రాంతి సంబరాలు షురు చేసిండు. అగో సారోళ్ళ మనవడు దేవాంశు పిలగాండ్ల నడవ కూసున్నాడు కదా. పిల్లలు గిట్ల కుర్చీల ఆట, బొంతల కాళ్ళు పెట్టి ఆట ఆడుతుంటే మీదికెళ్లి బాబు సారోలు చూసుకుంటే సంబరపడ్డారు. సంక్రాంతి పండుగకు మేడమే సొంతూరుకు తీసుకొచ్చి గీ తీర్ల సంబరాలు చేపిస్తున్నదన్నట్టు. మొత్తానికి పండుగనైతే చంద్రబాబు కుటుంబం దీల్దార్గా చేసుకుంటున్నది. మునుపు మేడారం జాతరంటే 3 నెలల ముందే పనులు మొదలు పెట్టేటోళ్ళు. జాతరైనా పనులు ఒడవకపోయేది. మళ్ళా ఆ పనులన్నీ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క కాంట్రాక్టర్లను బతికిచ్చుడే సరిపోయేది. వాళ్ళు బతుకుతున్నాయి కదా, చోట మూట లీడర్లు బతికేది. కానీ ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు ఎట్లా చేసిందో ఎరికేనా? చూస్తున్నా జాతరకు పోయాల్సిన భక్తులు చెప్తూనే ఉన్నారా. జాతరకు పోయిన భక్తులు మర్చిపోయేటట్టు చేసిండ్రు చూడు. ఈ తాప మేడారం పోయే భక్తులకు ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఇట్లా అడవి జంతువుల బొమ్మలు కూడా స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతున్నాయి. మేడారం మూల మలుపుల కాడ ఇట్లా అడవి బొమ్మల్ని పెట్టిండ్రు. జాతరకు వచ్చిన భక్తులు జరసేపు ఆగి ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారు. ఈ బొమ్మల్ని చూస్తుంటే అర్థమవుతున్నది కదా, ఆదివాసులు చెట్టు పుట్టతోటే కాదు అరణ్యంలుండే అడవి జంతువులతోటి కూడా ప్రేమతోటి మమేకం అయ్యేటోళ్ళు, వాటిని కూడా వీళ్ళు ప్రేమతోటి ఆదరించేటోళ్ళు అని. ఈ పనులు గిట్ల నడుస్తూనే ఉన్నాయి. వరుసగా పిల్లగాండ్లకు సెలవులు వచ్చినాయని భక్తులు దండిగా పోతున్నారు మేడారంకు. ఎత్తు బంగారం, కోడి పుంజులు, యాటలతోటి సమ్మక్క సారక్కకు మొక్కులు పెడుతున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి పనులను నరుసుకుంటున్నది. అయితే ఈ తాప చరిత్రలో ఎప్పుడు చేయనట్టు తెలంగాణ మంత్రి మండలి సమావేశం మేడారంలోనే జరగబోతున్నది. మున్సిపల్, జిల్లా మండల పరిషత్ ఎన్నికల గురించి చర్చ పెడతారని అంటున్నారు. ఈ తాప జాతరకు పోయే భక్తులు మేడారంలో ఎన్నో వింతలు విశేషాలు చూడొచ్చునుల్లా. దర్శించుకున్నలకు దర్శించుకున్నంత సర్కార్ అయితే అన్ని తెల్ల సవలతులు చేసింది. వెనుకట సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందు నుంచెల్లే సందడి ఉండేది పల్లెలల్లా. అవునరా, నేనైతే నా కోసం చిన్న చిన్న సకినాలు పోసుకునేదాన్ని. ఓ వదిన, పిండి ఎప్పుడు పట్టిస్తారు? మీరు మొదలు చేసుకుంటారా లేకపోతే మీ అన్నయ్యని పిండి పట్టించుకొని రమ్మనల్నా అని వాడకట్ట ఆడోళ్ళంతా ఒక కాడ చేరి పిండి వంటల ముచ్చట్లు పెట్టేటోళ్ళు. ఒక ఆల లైన్ లో ఎవరి ఇంట్లో పండుగ లేకపోతే అప్పాలు కొంటవే మరి ఇచ్చారు వాళ్ళకు. మొదటి రోజు సకినాలు, రెండో రోజు బిల్లలు, అదే వక్కలంటారు కదా. ఆ తర్వాత రోజు అరిసెలు. అబ్బా, అరిసెలకు ఏమన్నా ఫ్యాన్స్ ఉంటారా? పెద్ద మనుషుల పానమంతా అప్పాలు ఎన్ని తీర్లున్నా అరిసెల మీదకే గుంజుద్ది. ముసలోళ్ళు గారా, సకినాలు నములుతో ఉన్న పనులు ఊసిపోతాయి కదా. కానీ ఆ వెనకటి రోజుల పల్లెలు లేవు, ఆ మనుషులు లేరు. ఎందుకు లేర్రా, మన గల్లీలో స్వగృహ ఫుడ్స్, స్వీట్ హౌస్ లలో కొంటున్నారు. గానీ ఇగో విజయనగరం జిల్లాలో చూడు ఎంత మంచిగా చేస్తారు అప్పాలు. సంక్రాంతి పండుగతోటి పల్లె నిండుగా మారింది. ఏ ఇల్లు చూసినా, ఏ వాకిలి ముంగట చూసినా సంక్రాంతి ముగ్గంత ముద్దు గానొస్తున్నాయి. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకొని పట్నం పోయిన వాళ్ళంతా గ్రామాలకు వచ్చేసరికి ఊళ్ళన్నీ కళకళలాడుతున్నాయి. ఇక వాడకట్ట ఆడోళ్ళు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఇట్లా ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు పిండి వంటలు చేసుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే ఉమ్మడి కుటుంబంగా పిల్లలతో సరదాగా గడుపుకొని ఉండే సమయం కనుక ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ దయచేసి ఇంట్లోనే మాత్రమే అన్ని పిండి వంటలు వండుకొని తినాలి. లేదు బయట ఫుడ్లు అన్నీ కూడా బుక్ చేసేసుకుంటారు, అవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము. దయచేసి అలాంటి తిల్లు తినకండి, ఇంట్లోనే వండుకొని పిండి వంటలు చేసుకొని హ్యాపీగా పిల్లలతో హ్యాపీగా గడపండి. అరిసెలు వండాలంటే బెల్లంతో పాకం తీయాలి. పాకం తీసి బియ్యం నానబెట్టి పిండి ఆడించేసి అరిసెలు వండాలి. అవి ఒకప్పుడు అవే తినేవారు, ఆరోగ్యంగా ఉండేది.
ఇప్పుడు ఏదో బయట ఏవేవో కలిపించినవన్నీ మనం తింటాను, అది అయితే కరెక్ట్ కాదు. ఎంత మంచిగా చెప్పినావా. పండగ నాడు కూడా హోటల్లో ఫుడ్ బయట చేసిన పిండి వంటలు చేసుకుంటే కిక్ ఏముంటది, ఇంట్లోనే చేసుకుంటారని అంటున్నారు. ఇప్పుడు 4 మెంబర్స్ కూడా ఉండడం కష్టమైపోతుంది. అలాగే ఆన్లైన్ షాపింగే కాకుండా ఆన్లైన్ ఫుడ్ కూడా అయిపోతుంది. రెడీమేడ్గా న్యాచురల్గా ఇంట్లో ఎవరు ప్రిపేర్ చేసుకోవట్లేదు. కనీసం ఈ సంక్రాంతికైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటారని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకేం ఉండదు. అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది అందరూ కలిసి చేసుకుంటే. చూస్తున్నారు కదా జనాలు, అందరు కలిస్తేనే పండగ. మంచిగా ఇరుగు పొరుగు కలిసి పిండి వంటలు చేసుకుంటా మంచి చెడ్డ ముచ్చట్లు మాట్లాడుకుంటా పని చేస్తే ఎంత మంచిగా ఉంటుంది చెప్పుండ్రి. విజయనగరం జిల్లా జొన్నగుడ్డి గ్రామంలో తీరొక్క తీరు పిండి వంటలు. దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.